వెంజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో అరెస్ట్ కు సమాచారం ఇచ్చిన వారికి 438 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. మదురోను ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లర్ గా అభివర్ణించింది. గతంలో 250 కోట్ల రూపాయల పైగా ఉన్న బహుమతిని మళ్లీ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి ప్రకటించారు. మదురోకి డ్రగ్స్ స్మగ్లర్ తో నేరుగా సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు. మదురో అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్ ను డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిఇఓ స్వాధీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవేనని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను వెంజులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా అభివర్ణించారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎపిస్టన్ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకు బోండి ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మదురోపై చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు. మదురోను ఎందుకు వేటాడుతున్నారు అనే విషయానికొస్తే ఆయన కొన్నేళ్లుగా అమెరికాకు కొరకరాని కొయ్యిగా మారారు. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి హింసను ప్రేరేపించేందుకు నికోలస్ మదురో కుట్రలు చేస్తున్నారనేది అమెరికా అభియోగం. ఈ నేపథ్యంలో మదురోకు సంబంధించిన $700 మిలియన్ విలువైన ఆస్తులను అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సీజ్ చేసింది. వీటిలో మదురోకు చెందిన ప్రైవేట్ జెట్లు, 9 వాహనాలు ఉన్నాయి. ట్రంప్ నాయకత్వం నుంచి మదురో ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని బాండి అంటున్నారు. మదురోను అరెస్ట్ చేస్తే $50 మిలియన్ బహుమతి అంటూ అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి చేసిన ప్రకటనను వెంజులా విదేశాంగ మంత్రి వ్యాగిన్ గిల్ అవహేళన చేశారు. అటు సోషల్ మీడియాలోనూ బాండి ప్రకటనపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. నికోలస్ వెంజులాలోనే ఉన్నారు అంటూ కమెంట్లు పెడుతున్నారు. అటు అమెరికా వెంజులా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మదురోకు కేవలం కొకైన్ కాకుండా ఫెంటైనల్ స్మగ్లింగ్ తో కూడా సంబంధాలు ఉన్నాయని అమెరికా అంటుంది.